రాజకీయ సీనియర్ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా ఏది మాట్లాడినా దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా మారిపోతుంది. నిన్న సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో 40 నిమిషాల పాటు ఒక కీలక భేటీ జరిగింది. ఈ భేటీ ఎందుకు జరిగింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024లో వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు ఊతం ఇచ్చే విధంగా అంటే ఆర్జీవితో ఏమైనా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడా? ఎందుకంటే గత ఎన్నికల్లో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా చాలా వరకు ప్రభావం చూపింది. లక్ష్మీ పార్వతిని ఏ విధంగా నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టేసింది, ఎన్టీఆర్ని ఏ విధంగా వెన్నుపోటు పోవడం జరిగింది. ఇలాంటి టాపిక్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్గా మారాయి. ఆ టైంలో మళ్ళీ ఏమైనా సినిమాలు చేయడానికి ఇద్దరి మధ్యలో చర్చ రావడం జరిగిందా? దీనిపైన అంటే ఎలా ఉండబోతుంది సార్? ఆయన గతంలో ఎన్టీఆర్ మీద తీసిన సినిమాలో అతనికి ఏమి పెద్ద పేరు గట్ట రాలేదండి. అదేం పెద్ద ఊరికే హార్మోని పెట్టికి శుభ్రంగా బూజు గట్ట దులిపి ఒకసారి వాయించి చూసాడంతే తప్ప అదేం పెద్ద దాని గురించి మన రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి 1989, 90, 91, 92, 93, 94, 95 వరకు కూడా నిజంగానే మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చాడు, ఒక రూట్ మార్చాడు, ట్రెండ్ సెట్ చేశాడు. తర్వాత అతనిలోని వికృత స్వరూపం బయటపడుతూ వచ్చింది. అతని మెదడు కుళ్ళిపోవడం మొదలెట్టింది. ఇప్పుడు మొత్తం కుళ్ళిపోయింది. అతను వికృత మేధావి. అతను ఇవాళ ఎలా తయారయ్యాడంటే బూత్ సినిమాలు తీసుకుంటున్నాడు అంతే. అతను చేష్టలో, అతని మాటలో, అతని వ్యవహారం, అతని వ్యవహారం అంతా కూడా చాలా వరస్ట్. అతని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ కూడా అనవసరం, కానీ తప్పదు, మీరు అడిగారు కాబట్టి చెప్పాలి. అతను స్త్రీల పట్ల గౌరవం లేదు, సమాజం పట్ల గౌరవం లేదు, అసలు తన పట్ల తనకే గౌరవం లేదు. అతను వ్యక్తిగా కూడా చూడకూడదు మనం. అతన్ని అలాంటి సమాజం వెలివేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే అతను సామాజిక మాధ్యమాలు, ప్రధాన మీడియా, ప్రజలు కూడా ఆసక్తిగా ఉంటున్నారు. ఎప్పుడు కూడా శ్రీరామ కథ చూపిస్తే చూడరావడం లేదు, చూడరు సార్. ఒక ఇద్దరిది ఏదైనా ఫోన్ వీడియో చూపిస్తే ఆసక్తిగా చూస్తారు. అలా మా మైండ్ అలా మారిపోయి ఉంది. కాబట్టి అతను కాంట్రవర్సీ అనేటువంటిది పెట్టుకుని అసలు సినిమా పబ్లిసిటీ చేసుకుంటాడు. ఓ సినిమా టీజర్ తీస్తాడు, తర్వాత కథల కోసం ఎవడో డబ్బు పెట్టి కూడా చూస్తాడు. తర్వాత తన అసిస్టెంట్లే చేయించాడు. అతను కూడా ఏం చేయడు. ఇక అతను ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాడు శుభ్రంగా. సినిమాల్లోకి వచ్చిన వాళ్ళని ఏం మొహమాట లేకుండా చెప్తాడు. బార్లోను పబ్బులను చూసాం కదా, గోవాలో గట్రా అతను చేష్టలు అయ్యింది, వాళ్ళతో డ్యాన్స్ చేస్తాడు. ఈ రకరకాల ఇక ఎంత వికృతంగా కావాలంటే అంత వికృత చేష్టలు, మాటలు అన్నీ చేస్తూ ఉంటాడు. అతను ఏదో చూడబడి చేస్తాడో మనం ఏం అనుకోకలేదు. గత ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారి ఫ్యామిలీని అతను ఏం కూర్చాడో చూసాం మనం. అంత ఒకే ఇండస్ట్రీలో ఉండి అంత దారుణంగా మాట్లాడిన మాటలు ఇతనితోటి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఒక మెగాస్టార్గా ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళ మీద ఏమన్నా ఉండొచ్చు ఎవరికన్నా, దురభిమానం, అభిమానం అన్నీ. కానీ కించపరిచిలా వ్యాఖ్యలు చేయటం, కావాలని కెలకడం, ఇవన్నీ చేసి కూడా అతను తర్వాత ఇక డైరెక్ట్ అటాక్ కొంతమంది టీంలు తయారు చేసుకుని ఆ టీంతో పవన్ కళ్యాణ్ గారి మీద భయంకరమైన దాడి చేశారు. టీవీలో కూర్చోబెట్టి మాట్లాడి ప్రతిరోజు కాంట్రవర్సీ పెంచుకుంటూ పోయి అలా అగ్గిరాజేసి చేశారు. అది ఫలించింది వాళ్ళకి కొంతవరకు. వాళ్ళు అవివేకంగా ఏం చేశారో టీడీపీ మీద తోసేశారు అందరు కలిపి. పవన్ కళ్యాణ్ గారు కూడా అవివేకంగానే టీడీపీ చేయించిందన్నాడు, ఎల్లో మీడియా చేయించిందన్నాడు. కానీ అసలు వ్యక్తులు వీళ్ళని తెలిసి ఇప్పుడు తెలుసుకున్నారనుకోండి, అది వేరే కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో సినిమా తీద్దామనో లేకపోతే స్టోరీ ఏముంటుంది, కొత్తగా తెలియని స్టోరీ. అంటే పవన్ కళ్యాణ్ పైన తీసే అవకాశం ఏమైనా ఉండొచ్చు సార్? పవన్ కళ్యాణ్ గారి మీద ఏం చేస్తారండి? అంటే 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని కోణాలు ఏమున్నాయి తీయటానికి? ఆయన ఓపెన్గా చెప్పాడే. ఆయన మొన్న దాని మీద ఒక మహిళా కమిషన్ కూడా నోటీస్ ఇచ్చింది. అంతకన్నా ఓపెనింగ్ ఇంకేం చెప్పాలి ఎవడన్నాండి? వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీదే సినిమా తీయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి మందు పాత్ర, ఆ మందు పాత్ర మీద కాలు పెడితే వీళ్ళు పేలిపోతారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి మీకు. మందు పాత్ర మీద కాలు పెట్టారంటే వీళ్ళు ఆ కాలు తీసారంటే పేలిపోతాయి. ఆ కాలు ఎట్టుకుని అలా ఉండాలి. అది డేంజర్. ఏం చేస్తారు? ఇంక ఒక వ్యక్తిని ఎంత కించపరుస్తారు మీరు? వాళ్ళు తిరిగి మొదలు పెట్టారని వీళ్ళు తట్టుకోగలరా? మన చరిత్ర ఏమైనా చాలా క్లీన్గా ఉందా? హూ కిల్డ్ బాబాయ్ అనేటువంటిది వీళ్ళు తెలియరా? వీళ్ళు చేతిలో పని కదా. మీలాంటి ఔత్సాహికులు బోళ్ళ మంది ఉన్నారు కదా, చిన్న కెమెరా పెట్టుకుని సెల్ ఫోన్లతో సినిమా తీసేస్తున్నారు. ఇప్పుడు
కాబట్టి రాజకీయంలో చేయండి. మీరు ఒక మంచి పని చేయండి. ఎన్నికల్లో ఓట్లు అడగండి. మీ ప్రచార గీతాలు పెట్టుకోండి. గత ఎన్నికల ముందు బ్రహ్మాండమైన పాటలు పెట్టుకున్నారు, అలాంటి పాటలు తీసుకోండి. లేదా మీరు చేస్తున్న కార్యక్రమాల వాళ్ళు చాలా లబ్ధి పొందుతున్నారు, చాలా బాగుంది అనేటువంటిది పాజిటివ్గా చేసుకోండి. మీకు గ్రాఫ్ తగ్గిపోయిన తర్వాత, మీ మీద వెగటు వచ్చిన తర్వాత, వికారం వచ్చిన తర్వాత మీరు ఏం పెట్టినా సరే, మీరు నోరు చేదికపోతే జ్వరం వచ్చినప్పుడు మీరు ఏం తిన్నా సహించదు. జనాలకి చేదు వచ్చేసింది నోరు. ఇప్పుడు మీ పేరు వినటం కూడా ఇష్టపడతలేదు. మీ సభల్లోంచి దూకేసి పారిపోతున్నారు, గోడలే దూకేసి పారిపోతున్నారు. ఇటువంటి టైంలో రామ్ గోపాల్ వర్మ వాళ్ళ తాత వస్తే కూడా ఏం పని జరగదు. ఇక్కడ ఎంత గొప్పవాడు వచ్చి తీసినా ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉండాలి. అప్పుడు మీరు చెప్పిన దానికి అతను ఆలకిస్తారు. ఆలకిస్తున్న తర్వాత ఆలోచిస్తారు. అంతేగాని ఇప్పుడు మీరు చేసే పనులన్నీ దుర్మార్గాలు, అరాచకాలను, రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం ఇలాంటి పనులన్నీ చేసి మీరు చాలా మంచివాడని చూపించినా, లేకపోతే ఎదటోడు చెడ్డోడని చూపించినా ఇప్పటికీ అర్థమైపోయింది అందరికీ. ఇప్పుడు మీరు ఎవరి మీద చూపిస్తారో వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చూపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు అధికారంలో రాలేదు. ఆయన మీద ఏమి విమర్శిస్తారు మీరు? ఆయన కుటుంబం గురించి వాళ్ళ కుటుంబం గురించి నీకెందుకు రాని అడుగుతారండి. చంద్రబాబు గారి గురించి విమర్శిస్తారు. చంద్రబాబు గారు ఆల్రెడీ ఆయన ప్రూవెన్ ప్రోడక్ట్. అభివృద్ధి అంటే అదిగో సైబరాబాద్ చూపిస్తారు సార్. శాంతి భద్రతలు అంటే తరాలుగా ముఠా కక్షలతో ఉన్న 2 స్వర్గాలు కలిపేసాడు ఆయన. ఫ్యాక్షనరిజాన్ని అణిచివేసాడు, అది చూపిస్తారు. హాయిగా ఉన్న శాంతి భద్రతలు కాపాడాడు. అమ్మాయి రేపు జరిగిందంటే అదే ఆఖరి రోజు అంటే ఆడు ఉరేసుకు చచ్చిపోయాడు, రేపు చేసినాడు. మీ పరిపాలన జరగట్లేదు, ఇవన్నీ పోల్ చేసుకుంటారు. ఈ పోలికి వచ్చిన తర్వాత మీరు అవుట్. ఇన్నాళ్ళు పోల్చుకోలేదు కాబట్టి మీకు సేఫ్. అలా పోల్చుకోవడం మొదలైందంటే అవుట్ ఎవడ నిలబడ్డా. అలా ఈ దేశంలోనే ఎవడం ఈ చంద్రబాబు గారు పరిపాలన చేసినట్టు చేయలేదు ఎవడన్నా. మోడీ గారు కూడా అవుట్ అవుతుండే ఆ విషయంలో పోటీకి వస్తాయి. కాబట్టి వాళ్ళు నువ్వు మూసుకో నేను మూసుకుంటాను అన్నట్టు కూర్చోవాలి. అనవసరంగా రామ్ గోపాల్ అసలు విలువ లేని వ్యక్తి. గతంలో చంద్రబాబు గారు కూడా రాజమౌళిని పిలిపించాడు. ఆయన స్థాయి అది. ప్రపంచ స్థాయిలో సినిమాలు తీసిన రాజమౌళిని పిలిపించుకున్నాడు. ఇంకా ప్రజలకు ఏదైనా ఉపయోగపడేలాగా ఏదైనా ఉండి చెప్పరా బాబు అని డిజైన్ ఏ విషయం గురించైనా ఒక స్థాయి ఉన్న వ్యక్తిని పిలిపించుకున్నాడు. ఈయన ఎవరిని పిలిపించుకున్నాడు? హతమాధముడు, అదముల్లో అదముడు అని పిలిపించుకున్నాడు. దీన్ని బట్టి మీకు స్థాయి అర్థమైపోవట్లేదా? ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో అర్థమైపోవట్లేదా? కాబట్టి రామ్ గోపాల్ వర్మ వచ్చి పీకిదేవి లేదు. అతను పీకిదేవులు అంటే మామూలుగా డిజిటల్ సినిమాలోనే ఏం పేకలేకపోయాడు. ఇంకేం పీకుతాడు? ఇప్పుడు మామూలు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా తీస్తేనే ఎవడ చూడలేదు సరిగ్గా. ఇతను తీస్తే ఎవడ చూస్తాడండి? అవునా కదా? మొన్న గాడ్ ఫాదర్ సినిమా వచ్చింది, బ్రహ్మాండంగా ఉందంటున్నారు. ఆయన కలెక్షన్స్ లేవు దానికి. ఇప్పుడు సాక్షి పేపర్ ఇంట్లో ఊరినే పాడేసినట్టు ఈ సినిమా ఊరినే చూపించాను అందరికీ, అంతే. మీ సభ డైరెక్ట్గా మీరు మాట్లాడితేనే పారిపోతున్నారు. మీ గురించి, మీ పరిపాలన గురించి సినిమా తీస్తే ఎవడన్నా చూస్తాడా? అవునా కదా? రైట్ సార్, మీరు రైట్. అంతే, సింపుల్ అయిపోయింది. అతను పచ్చిగా చెప్పాలంటే జాగా బొక్క. అతనికే జాగా బొక్క అది. ఓకే, ఇదండి సీనియర్ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారితో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ.